యూరిన్ పిహెచ్ లేదా యూరినరీ ట్రాక్ సిస్టమ్కి ఒక పిహెచ్ అనేది ఉంటుంది. అది అరౌండ్ న్యూట్రల్గా ఉంటుంది, 7 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన పిహెచ్ అనేది సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అది కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ప్రోస్టేటైటిస్ కానివ్వండి, అలాగే సిస్టైటిస్ కానివ్వండి. సో ఇలా లోవర్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ రావడానికి కారణం ఏంటి అంటే మన పిహెచ్ లెవెల్స్ సరిగా మానిటర్. పిహెచ్ లెవెల్స్ ఎప్పుడైతే సరిగా మానిటర్ కాలేదో అక్కడ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో పిహెచ్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డైట్ తీసుకున్నప్పటికీ కూడా వాటిని ఆ డైట్ని ప్రాపర్గా మెటబాలైజ్ చేసేది ఏంటంటే మన గట్. మన గట్ అంటే మన జీర్ణ వ్యవస్థ. సో జీర్ణ వ్యవస్థలో మైక్రోబయం ప్రాపర్గా ఉంటేనే మన పిహెచ్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. పిహెచ్ ఎక్కువ ఉన్నా తక్కువే ఇబ్బందే, తక్కువ ఉన్నా సరే సమస్య. ఉదాహరణకి పిహెచ్ బాగా ఆల్కలైన్ అయిపోయింది అనుకోండి, ఆల్కలైన్ వాటర్ చాలా మంది తాగేస్తున్నాయి. ఎక్కువ ఆల్కలైన్ అయితే ఏమవుతుంది, మనకి స్ట్రోయిడ్ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ వస్తాయి. ఎక్కువ ఎసిడిక్ అయిపోతే ఏమవుతుంది, మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా బ్యాలెన్స్ చేసేది మన గట్ మైక్రోబయం. అందుకే గట్ మైక్రోబయంని బ్యాలెన్స్ చేయడం కోసం మనం బయో ఎంజిఎం జ్యూస్ అనేసి, హెర్బల్ వెనిగర్ అనేసి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫార్ములా చాలా మందికి అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి ఇచ్చే కోర్సుల్లో కూడా ఒక ప్యాకేజ్లో ఒక అంశంగా దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి అలాగే ఇది గట్ మైక్రోబయం బాగుంటే ఓవరాల్గా బాడీ హెల్త్ కూడా బాగుంటుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి. మీ జీవితంలో ఈ గట్ మైక్రోబయం ఎలా పెంపొందించుకోవాలో కూడా నేర్చుకోండి.